సభలోకి దొమ్మ ధైర్యం ఉంటే సభలోకి రమ్మంటున్నారు. నిన్న కూడా చెప్పారు. అదే ప్రజా సంస్థపై చర్చించే దమ్ముందా వైసీపీకి అంటున్నారు. సార్ అసెంబ్లీకి రండి చర్చిద్దాం అంటున్నారు. నిజంగా వైసీపీకి ఆ దమ్ముందంటారు కాదు సార్. ఆయన చెప్పినట్టు? ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే ముందు ఎలక్షన్లో నిన్ను ఎన్నుకుంటారు, నువ్వు పోతావు. ఆడు మాట్లాడాలంటే నీకు ఇది కావాలి, కానీ నీకు కండలు పెంచుకొని నాకు దమ్ము ధైర్యం ఉందనుకుంటే అదేమి గొడ్డళ్ళు కత్తులు తుపాకులు బొమ్మలు పట్టుకొని పోయేది కాదు సార్. అసెంబ్లీ అంటే దమ్ము ధైర్యం ఉండడానికి. అవి ఎవరు పట్టుకుంటారు? కాస్త తెగించిన అసెంబ్లీకి రావాలంటే యూ మస్ట్ బి ఏ ఎలక్టెడ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నీకు అపోజిషన్ పార్టీని ఒకే ఒక పార్టీ కదా, 11 సీట్లు వస్తేమే ఒక సీట్ వస్తుంది. నువ్వు టైం అలకేట్ చేయాల్సింది పోయి నీకు 10% రాలేదు. యూ బ్లడీ 10%. ఇట్ ఇస్ నాట్ ఏ ఇది కాదండి. ఇది ట్రై టు అండర్స్టాండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఏం చెప్తుందో చూడండి. నేను ఈ క్వశ్చన్ ఇంకొక 3 సంవత్సరాలు వస్తుంది. అందుకోసం నేను రాత్రి అంతా కూర్చొని ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్తో కూర్చొని మేము ఇద్దరం కలిసి తయారు చేసినటువంటి నోట్స్ ఇది. లెట్ ఇట్ షుడ్ గో టు ఎవ్రీబడి. ఇప్పటి నుంచి మాట్లాడే ప్రజలు లేదు 10%. ఏంటి ప్రజలు ఇచ్చేది? స్పీకర్, యు ఆర్ దేర్ టు డిసైడ్, యూ హ్యావ్ గట్ ఎవ్రీ పవర్. కోర్టు కూడా ఇంటర్ఫీర్ కాదు. అయినా మేము కోర్టుకు వెళ్తే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించమన్నారు. ఇంతవరకు పోలేదండి ప్రభుత్వం. మేము వెళ్ళాం కోర్టుకి, అపోజిషన్ మాకు ఇవ్వమని. ప్రభుత్వం మీ వాదనలు చెప్పమన్నారు. ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? ఎందుకు నానేస్తున్నారు? నేను చెప్తున్నా, ఇక్కడ మీకు బుర్ర ఉంటే దొమ్మ ధైర్యం ఉంటే కాదు,